సార్ నమస్తే సార్. హలో అన్నా. హలో సార్ 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 నమస్తే సార్. బాగున్నారు సార్? బాగున్నా. నువ్వు బాగున్నా? బాగున్నా సార్. సార్ ఎక్కడున్నారు సార్? ఆఫీస్లో ఉన్నారా, బయట ఉన్నారు సార్? ఆఫీస్లో ఉన్నా మా వర్కుల్లో. సార్ సార్ అదే సార్, కొద్దిగా అన్న ఫోన్ చేయమన్నారు సార్ మీకు. అదే పోస్ట్ బ్యాలెట్ గురించి. సార్ కొద్దిగా మన వాళ్ళతో అందరితో కొద్దిగా పోస్ట్ బ్యాలెట్ ఓట్లు వేపివ్వండి సార్. నాది కొంచెం కష్టం అవుతుంది మాది. సార్ సార్ ఏం సార్, ఏమైంది సార్ చెప్పండి. ఏంటి ఏం చెప్పాలి, ఒక్కరికి కానీ హ్యాపీ లేదు సార్ ఏం సార్? పోయినసారి చేపించలే ఉంది కదన్నా, పోయినసారి అవునవును బాగా చేశారు మీరు, అందుకే కదా అన్న మీకు ఫస్ట్ మొదట మీకే ఏమన్నాడు అన్న. ఇప్పుడు అసలు లేదు నా పరిస్థితి, కొంచెం అర్థం చేసుకోండి. లేదు సార్ సార్ చూడండి, అన్న ఏమన్నాడు, మీరు బాగా మీకు మంచి మాట ఉంది ఉద్యోగస్తులలో. మా నియోజకవర్గంలో ఎవరు చెప్పి ఏ ఉద్యోగస్తు మీ పేరు చెప్పినా కనుక్కుంటాడు. ఉన్నాయినా, బట్ ఇది చెప్తే ఏం అర్థం చేసుకోకుండా బయట కానీ పరిస్థితి. అంటే అన్న ఏంటంటే, ఓటుకు 20,000 30,000 ఎంప్లాయీస్కి ఇచ్చి మనం కొనాలనే ఆలోచన, పోస్ట్ బ్యాలెట్ ఓట్లు మనకు రావాలా, ఏ ఓటు మనం మిస్ కావద్దు. ఎంప్లాయీస్కి ఏంటంటే మనం లెక్కతో అయినకి లేవున్నా అసలు బయట. సార్ సార్ నేను చెప్పేది అంటే సార్, పోస్ట్ బ్యాలెట్ ఓట్లు మిస్ కావద్దు, ఉద్యోగస్తులు. నరసింహరావు చెప్పిన టీ తెమ్మని చెప్పిలే ఎంతసేపు స్వామి. సార్ హలో సార్ చెప్పున్నా సార్ సార్ ఏం లేదు సార్, అదే అన్న మీరు బాగా వేయించారు. ఎంప్లాయీస్ మనం కొంటే కింద మీకు తెలిసిందే కదా, వాళ్ళు వేసేదే కాక పక్కన కూడా చేయిస్తారు. అందుకే మనం ఒక 30,000 అయినా సరే అన్న కొనాలని చెప్పేసి మీకు ఎంతైనా సరే మీకు వర్క్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. మీకు ఏదైనా స్పెషల్గా ఏదన్నా అన్న మామూలుగా మీకు అమౌంట్ ఎక్కువైనా సరే మీతో. పోయినసారి ఒకరికి తెప్పించి ఇప్పించిన మా వాళ్ళు. మీకైతే ఒక 2 కానీ 3 లక్షలు కానీ అన్న ఇమ్మన్నాడు. మామూలుగా వాళ్ళతో మాట్లాడిపోని చెప్పేసి చెప్పాడు. వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇద్దాం. ఊరికి లెక్క తీసుకోలేదు, నిలుకుంటున్నారు మనతో. మన ముందున్నప్పుడు బాగానే చూస్తున్నారు వాళ్ళు. అంటే కొద్దిగా మీరు అర్థం చేసుకుని, ఎందుకంటే ఈ ఓట్లు కొద్దిగా టైఫాయిడ్ అనేది మీకు కూడా అర్థమవుతుంట. అది సర్వేలు అన్ని చూస్తుంటారు. చెప్పేది అందుకే మన రాయలసీమలోనే టీడీపీకి నిన్న రైపు కలిసి మనం అది వీడియో అది చూసాము. ఆ రైపు కొత్త ఛానల్ పెట్టాడు కదా. అదే అదే కొద్దిగా ఎందుకంటే మనకు టఫ్ ఫైట్ ఉన్నట్టుంది మన రాయలసీమలో మొత్తం. కొద్దిగా ఉద్యోగస్తులు అంతా ఏం చేసినాడు, ఏం చెప్పాలి మా వాళ్ళకి పోయిందిగా. ఏం సార్, ఏమైంది సార్? ఏమిటి అన్న బాగానే చూసుకున్నాడు కదా. మీకు తెలుసు కదా, కొంచెం వల్ల తెలియకుండా ఏమైనా అంత మాట్లాడతారు మీరు. ఏం సార్ ఎన్ని చేసినాడు మీకు తెలియదా, ఏమేమి చేసినాడు మా వాళ్ళకు? ఎవరు జగన్ అన్న? జగన్ అండి ఏం చేసినాడు? సిపిఎస్ రద్దు చేస్తా చెప్పి చేసిందా? ఏం చేసినాడు అంతా చూస్తున్న జనాలు మా వాళ్ళు? లేదు సార్, అంటే చెప్పారు ఏదో నెక్స్ట్ వచ్చేసారి ఏదో చూస్తామని చెప్పేసి. ఏంది నా జీతాలు కూడా వెళ్ళదు కదా మా వాళ్ళకి, ఏం చెప్పాలి నేను? అవును సార్, జీతాలు కూడా ఎంతమంది కట్టుకోలేండి మా వాళ్ళు సార్. అంటే ఉద్యోగస్తులకు వాళ్ళకి బాగా ప్రియారిటీ ఇస్తాను, వాళ్ళు బాగా దండిగా ఉన్నాయన్నా. మన వాళ్ళు ఏం చేయలేదన్నా చెప్పుకోనిక. అవునవునులే, సర్లే. అది జగన్ అంటే రాష్ట్ర విషయం, మన నియోజకవర్గం వరకు మనం చూసుకుందాం. మీకు ఎంప్లాయీస్ కు ఎటువంటి ఏదైనా సాయం కావాలన్నా ప్రతి ఊర్లో అంతే ఉందన్న, మనూరు కాదు, ప్రతి ఊళ్ళో ఇదే చదువుతున్నారు వాళ్ళందరూ. మాకు దోస్తులే ఊర్లో. సార్ మామూలుగా ఏంటంటే, మామూలుగా మీతో నరసింహారెడ్డి సార్తో రామరెడ్డి సార్తో మాట్లాడమన్నాడు. వాళ్ళతో వాళ్ళ ముగ్గురు అయితే వీళ్ళకి బాగా మాట ఉంది, వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఎంప్లాయీస్ చేయించగలుగుతారు. మనకి ఎంత లేదన్నా మనం ఒక 500 నుంచి ఒక 1000 ఓటు వీళ్ళు మా నియోజకవర్గం మొత్తం మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ టీచర్స్ కానీ వేయించగలుగుతారు వీళ్ళు. చెప్పండి సార్. మాట్లాడినా నేను. ఓకే కూడా ఏ పరిస్థితి ఎదురు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఫుల్గా. ఓకే చేసినా పోయినసారి ఎంత చేసినా అదే మీరు అట్లా చేశారు కాబట్టి మనకు వైసీపీకి ఓట్లు వేసారు బాగా. అందుకే ఎట్ట గుర్తించినాం మేము ఓట్లు. అదే మా జోబులు లెక్క పెట్టుకున్నామన్నా, మా జోబులు లెక్క పెట్టుకునే లెక్కగా దండిగా ఆగిపోతుందని కూర్చున్నా. ఏమో ఈసారి అన్న అయితే రేపు పార్టీ అరేంజ్ చేయబోతున్నా అన్న గెస్ట్ హౌస్ లో. రేపు సాయంత్రం ఇక్కడ వాడంగానే 7-7:30 అంతా మీరు అందరూ వచ్చేయండి. ఎంప్లాయీస్ ఓన్లీ ఎంప్లాయీస్ కే పార్టీ ఇస్తున్నాడు. మీకు ఏ బ్రాండ్ కావాలి? మీకు ఏది బ్లాక్ డాగ్ కావాలా, టీచర్స్ ఏది కావాలి మీకు? లేదు, మీ వాళ్ళు ఎంత వస్తారో మీ వాళ్ళందరికీ ఒకరికి ఒక ఫుల్ బాటిల్ ఇమ్మన్నాడు అన్న. నైట్ మామూలుగా
ఏంటి నా బాగా అర్థం ఏంటి? నువ్వు అర్థం మాట్లాడుతున్నావు మీ అంతా. లేదు లేదు ఒక తెలుసుకుందా ఒక నీకు 10 కానీ? ఒక 10 పొట్టేళ్ళు ఒక 100 కేజీలు చికెన్ ఓన్లీ ఎంప్లాయీస్ వరకు అరేంజ్ చేస్తున్నాం. ఆహా. పార్టీకి వచ్చిన తిరిగిపోయేది వేరున్న బాబు, నీకు అర్థమవుతలేదు ఏంటన్నా బయట ఎట్లుందో. కొద్దిగా మీరే అట్లా మాట్లాడితే ఎట్లా సార్ కొద్దిగా చూడండి. ఉండేదే కదా మేము మాట్లాడేది ఉండేదేనా? అదేలేండి నువ్వు అర్థమైంది. ఒప్పుకోలేదా? నీకు తెలియదు? రేపు మీతో అయితే అన్న పర్సనల్ మీతో రామరెడ్డి సారు సుబ్బారెడ్డి సార్ నరసింహ పర్సనల్ మాట్లాడుతున్నాడు ఏం మీతో. మాట్లాడే ప్రయోజనం ఏం లేదన్నా, నేను చెబుతున్నా కదా. ఏముంటుంది చూడున్నా, సర్లేండి అందరు కూడా. కొద్దిగా టీడీపీ బాగానే మీకు ఎట్లా మీ యూనియన్స్ మీ మామూలుగా మీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కావచ్చు, మీ టీచర్స్ యూనియన్లు కావచ్చు, వీళ్ళు ఎట్లున్నారు సార్ మామూలుగా మీకు తెలుస్తుంటాయి కదా. ఎలా ఉందంటారు రాష్ట్రం మొత్తం మీద? మేము మాట్లాడుకున్నప్పుడు కొంచెం తెలుస్తుంటది కదా మా వాళ్ళు. అదే అందుకే సార్ మీరు మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఊరికి ఫోన్ చేసి ఆయన టీడీపీ గుద్దాం అంటున్నారు. మేము లెక్క కాదు మాకు అవసరం. అదేలేండి. పోయినసారి జగనానికి బుద్ధి ఇచ్చినాం లెక్క తీసుకోకుండా ఒకళ్ళకి 2-3 ఓట్లు ఇప్పించినాం మేము. సార్ ఒక నిమిషం వేరే ఫోన్ వస్తుంది. ఒక నిమిషం. రే అంజీ చెప్పురా. లేదు నేను కొద్దిగా వేరే కాల్లో ఉన్నా, నీకు ఫోన్ చేస్తా. ఉండు అవునా? ఆ మందు అన్ని వానికి కేసు ఇచ్చి పంపించిన వానికి కేసు ముందు పంచండి. అన్న వస్తున్నాడు కదా. నా కొడుకు ఎప్పుడు మందు ఎప్పుడు నీళ్ళు తాగినట్టు తాగుతాను నా కొడుకు వాడు. నాకు ఏమన్నా పోయింది నా కొడుకు వాడు, లేకపోతే మళ్ళీ వాడు అంతా సరే నేను ముందు ఫోన్లో కాలంలో ఉంటా, వేరే కాలం నేను మాట ఉండు లైన్లో నేను చేస్తా ఆగు లేకపోతే. హలో సార్ సార్ చెప్పండి సార్. ఏమో సార్ నేను కొద్దిగా నాకు అన్న ప్రచారం మా ఊరికి వస్తున్నాడు, కొద్దిగా ఈ మందు పంచాలా, నేను మళ్ళీ చేస్తాను మీకు. టీచర్ల పక్కన మందు షాప్ నుంచి గుర్తుందన్నా, వాళ్ళ మందు ఏం చెప్పాలండి వాళ్ళకు? సార్ నేను చెప్పేనండి, మనం రాష్ట్ర లెవెల్లో గురించి మాట్లాడద్దు. మన నియోజకవర్గంలో మనకు అన్న మీకు మేలు చేశాడా లేదా అని చూడండి. ఇప్పుడు మీకు మామూలుగా మీరు మనసాక్షి చెప్పండి. అన్న మీకు మీ వాళ్ళకి చెప్తే ఇళ్ళ స్థలాలు కావచ్చు టౌన్లో ఇప్పించాడా లేదా, మామూలుగా మీ వరకు ఏదైనా పని చెప్తే చేసినాడా లేదా, మీరు ఒకసారి మనకి మామూలుగా ఆలోచించండి. ఏం చేపించినాడు మా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు వీళ్ళందరూ పట్టుకుపోయినా, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు డిపార్ట్మెంట్ ఉన్నా సినిమాలు కాదు పెట్టినాడన్నా. సర్లేండి అవన్నీ అంటే మనము అవి రాష్ట్ర రాజకీయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవద్దు కానీ సర్లేండి. రేపు అయితే రేపు సాయంత్రం 7:30కి రమ్మన్నాడు అందమే. ఊర్లో చూసినదే కదన్నా స్వామి. సర్లేండి రేపు అన్న మామూలుగా రమ్మన్నాడు మిమ్మల్ని అందరినీ. రేపు మీ మీటింగ్ అయితే మీరు రండి, సరేనా? ఉంటాను సార్, కొద్దిగా పని ఉంది, కొద్దిగా అన్న వస్తున్నాడు, మందు కార్యకర్తలు వస్తున్నారు. మాత్రం పిలుచుకోనండి మీరే మాట ఎట్లా అంటే సర్లే మీరు రండి, మీటింగ్ రండి. ఉంటాను సార్, ఉంటాను.